మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం షామీర్పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల నుండి ప్రజల్లో తిరగకపోవడం వల్ల ఆ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూడలేదన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో గుర్తుకురాని సమస్యలు కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో గుర్తుకు వస్తున్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జోలికి వస్తే సహించేది లేదని ప్రజలే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారన్నారు. మేము చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ ప్రజలను ఓట్లు అడుగుదామని ప్రజలే సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. ఈరోజు ప్రెస్ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మా ఇన్ఛార్జ్ అయిన వజ్రేష్ యాదవ్ మీద మరియు మా కాంగ్రెస్ కార్యకర్తల మీద మేము కాంగ్రెస్ పార్టీ లేదన్నట్టు, కాంగ్రెస్ ఎక్కడుంది మూడ్చింతలపల్లి అలియాబాద్లో అన్నట్టు, నియోజకవర్గంలో లేదు అన్నట్టు మాట్లాడిండు. మేము కాంగ్రెస్ పార్టీ 3 మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నువ్వు నిన్న 2 సంవత్సరాల నుంచి బయటకు వెళ్ళినావు. 2 సంవత్సరాలలో బయటకు వెళ్ళి నీ కార్యకర్తలను చూసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలు 10 సంవత్సరాల నుంచి నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని, ఏం బీకిందని కూడా అంటున్నాము. ఇక్కడ అదే మూడ్చింతలపల్లిలో సీఎం ఉండంగా కేసీఆర్ వచ్చి శిలపలకాలు వేసిండు, ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడ్చల్ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు 2,000 ఇళ్ళు మొత్తం వర్కులు జరుగుతున్నాయి. 500 ఇళ్ళు 600 ఇళ్ళు స్లాబులు పడ్డాయి. 100 ఇళ్ళు గృహప్రవేశాలు కూడా జరిగినాయి. మేము చెప్తున్నాము, మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇచ్చినాము, ఉచిత కరెంట్ ఇచ్చినాము, ఇది ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాము, 200 యూనిట్ల కరెంటు మేము ఇవన్నీ ఇస్తున్నాము. నిన్నొచ్చి చెప్తున్నావు కుల సంఘాల గుళ్ళు కట్టిస్తున్నావు. గుళ్ళు ఎవరి కోసం కట్టిస్తున్నావు, ఎందుకు కట్టిస్తున్నావు? నీ స్వార్థం కోసము, నీ అవసరం కోసము 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి కుల సంఘాలను కొన్నావు ఎలక్షన్ల కోసం. నీకు పైసలు ఉండి అప్పుడు కొన్నావు. ఇప్పుడు కూడా అదే ఏది చేస్తా అనుకుంటున్నావు. ఇప్పుడు వేయడానికి నీ గవర్నమెంట్ ఉన్ననాడే మూడ్చింతలపల్లిని మేము కైవసం చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీని కానీ ఎంపీటీసీలను కానీ ఇప్పుడు నువ్వు పగటి కళలు కనకు, ఏది కార్యకర్తలను రెచ్చగొడితే మేము వాళ్ళు ఏదో అవుతుంది అనుకుంటున్నావు. వాళ్ళనైనా మిమ్మల్నైనా ఎవరినైనా కానీ ఇంట్లోకి వెళ్ళనీయకుండా చేస్తాము. నువ్వు చెరువులు కబ్జా పెట్టినావు, నువ్వు జాగాలు కబ్జా పెట్టినావు, నువ్వు ఎక్కడెక్కడ పెట్టినాయి అనేటివి కూడా మాకు అన్ని తెలుసు. కాబట్టి నువ్వు ఇంకోటి మా దగ్గరకు వస్తే, మా వజ్రేష్ యాదవ్ దగ్గరకు వస్తే నీ దగ్గరికి రావడం మాకు పెద్ద సమస్య కాదని చెప్తున్నాము. నువ్వు ఇంకోటి ఒక కొత్తగా చెప్పినావు, ఏది రైల్వే ట్రాక్ అన్నావు. గట్కేసర్లో రైల్వే ట్రాక్ గురించి 10 సంవత్సరాలు నువ్వు మంత్రి ఉన్నావు, ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి ఎందుకు దాని దగ్గరకు పోలేదు? అదొకటి. ఇంకా ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాక అన్ని భయం పుట్టి బయటకు వెళ్తున్నావు. ఏదో వక్ బోర్డులో అంటున్నావు. వక్ బోర్డు నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు కదా, ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నావు కదా. అప్పుడు ఏమెందుకు చేయలేదు? అప్పుడు గుర్తు రాలేదు వక్ బోర్డు గురించి. ఇప్పుడు వజ్రేష్ యాదవ్ పోవాలని నువ్వే నీ కార్యకర్తలకు చెప్తున్నావు. ఏదైనా పని ఉంటే వజ్రేష్ యాదవ్ తను కోరని. ఈరోజు నిన్న కార్యకర్తల మీటింగ్లో వచ్చి తొడలు కొట్టి నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే ఇక్కడ భయపడేతోడు ఎవడు లేడు. మా కార్యకర్తలు కూడా నిన్ను మీ కార్యకర్తలను అందరిని ఎదుర్కొని మా 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి మేము అదే మీ బీఆర్ఎస్ నాయకులకు ఈ ఎలక్షన్లతోనే తగిన బుద్ధి చెప్పగలుగుతామని కోరుకుంటున్నాం.